సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో వృశ్చిక రాశికి వచ్చేసాం. మరి వృశ్చిక రాశి వారికి ఇయర్ ఎండింగ్ ఎలా ఉందండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం అండి. వీళ్ళకి గురువు అష్టమంలో ఉండటంతో కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ల్యాకింగ్, ఇష్టం లేకుండా చేయటం, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది హోల్ ఇయర్. వీళ్ళకి ఇది ఒకటే ప్రాబ్లం ఉంది. మిగతా అన్ని విషయాలు పర్లేదని మనం చెప్పుకోవచ్చు. అయిపోయిన ఇయర్ అయిపోయిన ఇయర్ మనకి 2025 నుంచి 2026 వరకు, లేదంటే మే నుంచి అనుకోవచ్చు. మే నుంచి రేపు వచ్చే జూన్ వరకు కరెక్ట్గా సగంలో ఉన్నారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గురువు అష్టమం ఉండటంతో వాళ్ళకి ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న ధన ప్రవాహం, వాళ్ళకున్న నాలెడ్జ్ కానివ్వండి, పిల్లల విషయంలో అసంతృప్తి, ఇవన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది గురువు వల్ల. ఇలా హోల్ ఇయర్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ మిగతా విషయంలో అంత నార్మల్గా ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఈ రాశి వాళ్ళకి. ఇందులో మనం ఈ మంత్ కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్ కూడా సేమ్ అలానే ఉంటుంది. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏముండదు. వీళ్ళకి కొంచెము లేజినెస్, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మనం చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంది. ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఓన్ స్వయంకృత అపరాధం, వాళ్ళ ఓన్ మిస్టేక్స్ ఎక్కువగా చేసుకొని, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేసి ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువ ఉంది. అది తప్ప వేరే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు వృశ్చిక రాశి వాళ్ళకి. మనకి ఈ డిసెంబర్ మంత్ ఓవరాల్గా చూసుకుంటే మిక్స్డ్గా ఉంది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. రెండోది, ఇది డిసెంబర్లో మనకి హోల్ ఇయర్ ఎలా ఉందో మనం అసెస్మెంట్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది. రెండోది, డిసెంబర్ 15th, 16th నుంచి మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. మనకి గుళ్ళల్లో గోత్రనామాలు ఎక్కువ చదువుతూ ఉంటారు, మనకి బాగా ట్రెడిషన్ అది. అక్కడ నుంచి విలేజెస్కి వచ్చేటప్పటికి ఈవెన్ సిటీలో కూడాను మనకి గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగోలి చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి వెకేషన్ టైము ఇదంతా వస్తుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇది ఏమంటారు, డౌన్ టైం అంటారు. ఈ టైంలో వాళ్ళకి కోడింగ్ అంతా అప్లోడ్ చేయటం అదంతా ఏమి ఉండదు. చాలా మందికి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా గొడవలు అవుతాయి ఈ టైంలో అని చెప్పేసి వెకేషన్స్ ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు, ఇయర్ ఎండ్గా అని మనకి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనకు కూడా అదే టైంలో ఆల్మోస్ట్ క్రిస్మస్ వెకేషన్స్ రకరకాలు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏ ప్రకారంగా చూసినా ఇది ఆధ్యాత్మిక చింతన నుంచి ఎక్స్టర్నల్గా ఎక్కువగా బాహ్య ప్రపంచానికి వెళ్ళి ఉత్సాహంగా ఆనందంగా గడపాల్సిన టైం ఈ టైం అనమాట. ఇందులో వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఇందులోనే ఉంటారు. పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. వీళ్ళకి 5 గ్రహాల యొక్క ప్రభావం ఉందండి. గురువు దగ్గర నుంచి సూర్యుడు, కుజుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, అన్ని గ్రహాలు వీళ్ళకి చేంజ్గా ఉన్నాయి. దాదాపు అన్ని గ్రహాలు పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏమీ లేదు. వీళ్ళకి ధనం వస్తుంది, ధనం కూడా ఖర్చు పెట్టుకుంటారు, ఇది ఒకటి. బట్ మిగతా విషయంలో అఖిల భోగ విషయం అంటారు, అంటే ఆల్రౌండ్ ఎంజాయ్మెంట్, ప్రాస్పరిటీ ఉంటుంది. ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఓన్ స్వయం వీళ్ళంతా వీళ్ళే ఏదేదో చేయాలని చెప్పేసి చేసుకొని తద్వారా ఇబ్బందులు పడతారు. సో ఈ టైంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా, ప్లాన్డ్గా, డిసిప్లైన్డ్గా ఉంటే బాగుంటుంది. ఏదో రెక్కలు వచ్చినట్లు ఆకాశంలో ఇలా ఎగిరిపోతే మళ్ళీ కింద పడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సూర్యుడు 2వ ఇంట్లో ఉండటంతో ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గం అని చెప్తారు. ఈ టైంలో టైర్డ్నెస్గా ఎక్కువగా ఉంటుంది. కొంచెం వాటర్ అదంతా తాగుతూ మంచి ఫుడ్ తినాలి. దుష్ట సంసర్గం అంటే దుష్టుల యొక్క సమాసం పట్టి వీళ్ళు అనవసరంగా మనస్తాపానికి గురిదయ్యి టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. ఏ పని చేసినా కలిసి రాదు, ఇది ఒకటి. కొంచెం బిజినెస్లో వాటిలో కొంచెం నార్మల్గా ఉంటుంది. అయితే ఈ టైంలో ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మిమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా కనుక వీక్నెస్లు అవన్నీ ఉంటాయి కదండి. ఏదైనా ఒకసారి మనం కావాలని చెప్పేసి డైల్యూట్ చేసి, లేదంటే మనల్ని డైవర్ట్ చేసి వేరే వాళ్ళని మనల్ని చీట్ చేసే అవకాశం, ఈ రాశి వాళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి, ఇది ఒక డ్రాబ్యాక్. రెండోది, కుజుడు అగైన్ వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండటంతో ఈ టైంలో కూడాను సర్వకార్య వినాశనం అని చెప్తారు. ఇద్దరు కూడా 2వ హౌస్లోనే ఉన్నారు. సదా దుర్జన సంపర్క. ఈ టైంలో వీళ్ళు చెడ్డ మనుషుల యొక్క సమాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. చెడు పనులు చేయాలని ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ఏదైనా కనుక పని చేసుకుంటే చెడు ఉద్దేశంతో చేస్తే అది సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట షేమ్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం. వీళ్ళకి ఫస్ట్ హౌస్లో అగైన్ శుక్రుడు ఉన్నాడండి. ఈ టైంలో వీళ్ళు శుక్రుడు యొక్క ప్రభావంతో చాలా నీట్గా, డిగ్నిటీగా ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు. ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి ఏమంటే పరస్త్రీ సంగమం తదా అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో జెంట్స్ అయితే వేరే లేడీస్ని ఎక్కువగా కలవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లేడీస్ అయితే వేరే జెంట్స్ని కలవటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. యత్న కార్య లాభార్థం,
ఏదైనా గనక పని చేస్తే చక్కగా రిజల్ట్ వస్తుంది. ఇందాక కూర్చుడేమో డిస్టర్బ్ చేస్తున్నాడు, వీళ్ళేమో రిజల్ట్ ఇస్తున్నారు ఏంటి అని అడిగితే రిజల్ట్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. హౌ డు యు అందుకని డీల్ అన్నదే సో వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో కొంచెం అలర్ట్గా ఉండాలి, డైవర్షన్లు ఎక్కువగా ఉంటాయి అనమాట, అది కొంచెం గేర్గా ఉండాలి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, లేదంటే మనకి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నా కానీ ఈ టైంలో డీల్ చేసుకోవడానికి బెస్ట్ టైం. ఓవరాల్గా పెద్ద ఛాలెంజెస్ అయితే ఈ రాశి వాళ్ళకి ఏం లేదు, చక్కగా ఉన్నదాన్ని బిందాస్కు వెళ్ళేసి చక్కగా అంటే విత్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా, రెగ్యులేషన్స్, మోరల్ కండక్ట్తో ఎంత దూరమైన వెళ్ళిపోయినా చక్కగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ప్రాబ్లం లేదు. అది వీళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అంతే. నక్షత్రాల ప్రకారం నక్షత్ర ప్రకారం కూడా చాలా బాగుందండి. విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు, రెండోది సంపదలు ధనలాభం ఉంటుంది, మృష్టానం పార్టీలు ఫంక్షన్లు ఎక్కడికైనా కలిసి వస్తుంది. ఒక ఛాలెంజ్ అంటే కలహం గొడవలే అవకాశం ఉంటుంది. సేమ్ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, వీళ్ళకి సంపదలు బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, పార్టీలు ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. బట్ ఛాలెంజ్ ఏంటంటే అండి ఫస్ట్ 7 డేస్లో అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మరణము కలహము అంటారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి, వీళ్ళకి మరణము నాశనము అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అప్పటిదాకా ఏదైనా పని నీట్గా జరుగుతూ ఉంటే అది ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తద్వారా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా పని కనుక చేస్తే అనుకున్న పని ఉత్సాహంగా ఆ పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇది కొంచెం గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే విశాఖ నక్షత్రానికి అనుకున్న పని కాకుండా కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే రాహు యొక్క ప్రభావం, సూర్యుని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది కాబట్టి బాడీ హీట్ చేయటం. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చీటింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే వీళ్ళు నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో విశాఖ ఎనీవే స్లో అండ్ స్టడీ, కీప్ గోయింగ్ వెరీ వెల్. కొంచెం స్లోగా ఉంటుంది వీళ్ళకి విశాఖ నక్షత్రం కూడా, పనులు అవుతాయి బట్ అనుకున్న అంత ఫాస్ట్గా కాకుండా స్లోగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది అని మనం చెప్పుకోవచ్చు అండి, వీళ్ళకి అట్లీస్ట్ 70% బాగుందని చెప్తాను. ఎలాంటి రెమెడీస్ మీరు ఇంకా పాటిస్తే బాగుంటుందంటారు? వీళ్ళకి గురువుకి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి, అలానే గురువుకి సంబంధించి తారాదేవి మూలమంత్రం జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. గురువుకి సంపూర్ణ అంటే దానాలు, జపాలు, తర్పణాలు, హోమము ఇవి చేయించుకుంటే ఇవి కొంచెం టెక్నికల్గా ఉంటాయి, బట్ ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఎందుకంటే ఇంకా 5-6 months గురు ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది, ప్రొఫెషన్లో స్లోగా ఉంటారు, లేదంటే ఇష్టం లేకుండా బలవంతంగా చేసినట్లు ఉంటుంది, లేదంటే ఎక్కడో దూరం గెలిపి అక్కడ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీకి అంతా దూరంగా ఉండి. సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి ఇవి చేస్తే చాలా బాగుంటుంది. రెండోది ఎవరికైనా భార్యాభర్తల మధ్య చక్కగా అన్యోన్యత, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపతం, లేదంటే విశ్వావశి గంధర్వరాజ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఐశ్వర్యం చక్కగా ధనం ఉండటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, కుబేర పాశుపతం చేయించుకున్న చాలా బాగుంటుంది. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఒక కుజుడు మాత్రం కొంచెం గొడవలు తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా గుడికి వెళ్ళటం, కందులు దానం చేయటం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఇంకేదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికైనా మన రీసెంట్గా అమృత మృత్యుంజయ ఒకటి విశేష హోమము చాంటింగ్ అంతా చేస్తాం, 5 days చేస్తాం US వాళ్ళకి. బట్ నేనేం చెప్తానంటేనండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న చేస్తాం, బట్ మనకి జన్మజాతకం డీప్ రీటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అలాంటి ఏమైనా కనుక ఉంటే ఎక్కడైనా సరే ప్రాబ్లం సీరియస్గా ఉంది, లైఫ్ ముందుకు వెళ్ళటం లేదు, స్టాగ్నేటెడ్ అయిపోయాం, గ్రోత్ లేదు, పర్టికులర్ ఏజ్ 35 to 40 మధ్యలో ఉండి NRIs చాలా దూకుడుగా ముందు ఫస్ట్ స్టేజ్లో బాగా ఎదిగి అక్కడ స్టాగ్నేటెడ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఉంటుంది అది గురువు వల్ల. వీటితో పాటు వాళ్ళకి ఇంకా జన్మజాతకంలో దోషాలు అంటే కాలసర్ప దోషం, పితృదోషము, అవన్నీ ఒకసారి కంప్లీట్ థరో డయాగ్నోస్ చేసి ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ అన్నిటికీ పరిహార పూజలన్నీ చేసుకొని ఇష్టకామి దానికి సంబంధించిన ఏమైనా యాడ్ చేసుకుని వెళ్ళిపోతే ఒక 2 days 3 days పూజలు అవన్నీ చేయించుకుంటే జీవితం అనేది ఖచ్చితంగా 10 రెట్లు వెళ్తుందండి. సో అన్ని విధాలుగా బాగుంది, బట్ దెన్ ఈ రెమెడీస్ చేసుకుంటే మరింత బాగుండే అవకాశం ఉందంటారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.